హలో అందరికీ, దిస్ ఈజ్ అనోష్ హియర్. సో ఈరోజు సండే అనమాట. సండే యాజ్ యూజువల్ తెలిసిందేగా, నేను మార్నింగ్ చర్చ్కి వెళ్తా, చర్చ్ అయినాక వర్క్కి వెళ్తా. సో ప్రజెంట్ చర్చ్కి వెళ్తున్నా. ఈరోజు కొంచెం సన్నీగా ఉంది కానీ చల్లగానే ఉంది, టెంపరేచర్ చాలా చల్లగా ఉంది. ఒక వీక్ బాగుంది అనుకునే లోపు నెక్స్ట్ వీక్ మళ్ళీ ఘోరంగా చలిగా ఉంటుంది. ఏం జరుగుతుందో కానీ ఈ టైంకి యాక్చువల్గా స్ప్రింగ్ వచ్చి చెట్లన్నీ మంచి ఫ్లవర్స్ రావాలి. నా వెనకాల కనిపిస్తున్న చెట్లు అన్ని ఆ పింక్ కలర్ ఫ్లవర్స్ అవి వచ్చి మంచిగా ఉండాలి. అది యాక్చువల్గా ఏమో మరి ఏమవుతుందో. స్ప్రింగ్ స్టార్ట్ అయితే మంచిగా కొంచెం టెంపరేచర్ పెరుగుద్ది, అట్లీస్ట్ బయటికి వెళ్ళి తిరగచ్చు అని చెప్పి నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా. అది అవ్వట్లేదు. సో ప్రజెంట్ అయితే అది చర్చ్కి వెళ్తున్నా. చూపిస్తా ఈరోజు మ్యాథ్స్ ట్రై చేస్తా, చర్చ్లో ఎట్లా ఉంటుందో కూడా చూపించడానికి. చర్చ్లో ఉండే వాళ్ళని అందరినీ పరిచయం చేయడానికి ట్రై చేస్తా. సో లెట్స్ గో. సో ఇన్స్టాగ్రామ్లో నేను మొన్న ఒక పోస్ట్ పెడితే రోడ్డు పైన బీర్ తాగుతున్నా మెసేజ్ చేసిన వాళ్ళందరికీ నేను చెప్తుంది ఏంటంటే, ఇది బియర్ కాదు, కాఫీ. బస్ స్టాండ్కి వచ్చిన, బస్ కోసం వెయిట్ చేయాలి. ఒక 5 minutesలో ఉంది. బస్సు రాగానే బస్ ఎక్కి వెళ్ళిపోవడం. సో ఇప్పుడే ఒక బస్ దిగి, వెనక కనిపిస్తున్న బస్ ఇది కనిపించలేదు, వెనకున్న బస్ దిగి ఇట్లా రోడ్ క్రాస్ చేయాలన్నమాట. ఆ రోడ్ క్రాస్ చేస్తే ఆ బస్ స్టాప్లో ఇంకొక బస్ ఎక్కలేదు, అంటే చర్చికి వెళ్ళడానికి బస్సులో. ఆ పైన వెళ్ళే ట్రైన్ ఎక్కితే ఫాస్ట్గా వెళ్ళొచ్చు, బట్ ఇట్స్ $9. బస్సుకి వస్తే ఇట్స్ ఓన్లీ $3. సో అందుకే బస్ చూస్ చేసుకుంటున్నాను. అండ్ టైం కూడా అంత పెద్ద డిఫరెన్స్ ఏం రాదు. బస్సులో పోతే నాకు అరౌండ్ 45 minutes 50 minutes పడుతుంది. ఆ ట్రైన్ తీసుకుంటే ½ an hour పడుతుంది, మేబీ 25 minutes ½ an hourలో. సో ½ an hour 20 minutes టైం కోసం నేను అంత స్పెండ్ చేయదలుచుకోవట్లేదు. సో హలో అందరికీ, ఐమ్ బ్యాక్ అగైన్. కట్ చేస్తే ఇది ట్యూస్డే ఈవినింగ్ 5:30 అయింది. సో సండే ఏమైందంటే, లైక్ మంచిగా ఒక వీడియో తీద్దాం, చర్చ్లో గట్రా రికార్డ్ చేసుకుని సేవ్ చేసి పెట్టుకుందాం అనుకున్నా కానీ ఐ వైండెడ్ అప్ విత్ సమ్ అదర్ వర్క్స్. సో అది కుదరలేదు, అది మధ్యలోనే బ్రేక్ అయింది. యాక్చువల్లీ మర్చిపోయాను అది విషయం. నాకు వేరే పని ఏదో పడి రికార్డ్ చేయడం మర్చిపోయాను. సో మళ్ళీ ఈరోజు వచ్చింది అనమాట. ఈరోజు అన్న ఎందుకంటే నాకు లిటరలీ సండే మార్నింగ్ నుంచి ఇప్పటికి ఫ్రీ అయినా. సో టూ మచ్ స్ట్రెస్. సో మా ఇంటి దగ్గర ఉన్న పార్క్కి పోయి కొంచెం రిలాక్స్ అవుదాం. దట్టు ఏంటంటే, నాకు గుడ్ ఫ్రైడేకి హౌ టు స్పీక్ లైక్ ఐ టు గివ్ ఎ స్మాల్ ప్రీచింగ్ అనమాట చర్చ్లో. సో దానికి నా దగ్గర ఐడియాస్ ఏం లేవు. కొంచెం అట్లా పోయి రిలాక్స్ అయితే కొంచెం ఐడియాస్ ఏమైనా వస్తాయేమో, ఏమన్నా చెప్పి ఇంకని చెప్పి పోతున్నా. మనకి జనాల ముందు నుంచి మాట్లాడాలంటే నాట్ మై కప్ ఆఫ్ టీ. సో కాకపోతే ఏంటంటే తప్పదు, ఐ హ్యావ్ టు సో జస్ట్ ఒక 10 minutes అట్లానే. కాబట్టి దాని మీద టాపిక్ ఏందో తెలుసు, బట్ దాని మీద నేను ఒక స్పీచ్ ప్రిపేర్ చేయాలి. సో అది ప్రిపేర్ చేద్దాం, ఎట్లా వెళ్ళి ఏమైనా ఐడియాస్ వస్తాయి చూద్దాం. మా ఇంటి దగ్గర ఉన్న బ్యాగ్ వేసుకుని దాంట్లో ఒక 2 books వేసుకుని పోతున్నా. చూడాలి ఇలాగే. వెదర్ మంచిగా ఉన్నప్పుడు పార్క్స్కి అంతే రాను. ఇట్స్ టూ క్రౌడెడ్. మొత్తం పిల్లలు, పేరెంట్స్, ఇట్స్ టూ క్రౌడెడ్. మనకి ఇంత క్రౌడ్ ఉంటే, ఇంత జనాలు ఉంటే ముందే పిచ్చలేస్తుంది. సో యాజ్ యూజువల్ హెడ్ ఫోన్స్ పెట్టుకుని మన పని మనం చూసుకుంటూ పోవడం. ఇంకా అసలు బయటకు వచ్చిన మెయిన్ విషయం ఏంటంటే, వెదర్ క్రేజీ ఉంది అసలు. నిన్నటి వరకు చాలా చల్లగా ఉండి అసలు 2-3 లేయర్లు వేసుకుంటే తప్ప బయటికి వెళ్ళను. నేను హ్యాపీగా షార్ట్స్ వేసుకుని ఈరోజు ప్రశాంతంగా బయటకు వచ్చాను. షార్ట్స్ వేసుకుని అయితే లిటరల్లీ నెలలు అవుతుంది. సో వెదర్ చాలా బాగుంది కదా. సరే నీరసంగా ఉంది, చాలా నీరసంగా ఉంది, బట్ స్టిల్ సరే వెదర్ బాగుంది కదా. ఎట్లనో ఫ్రైడే వస్తుంది, ఈరోజు ట్యూస్డే. సో 2 daysలో ప్రిపేర్ అవ్వాలి. సో కొంచెం రిలాక్స్ అయితే ఇట్లా ప్రిపేర్ అవ్వాలి అని చెప్పి కాఫీ తెచ్చుకుని వచ్చిన. అండ్ నేను లేక్కి ఆపోజిట్ సైడ్ ఉన్నా. ఇటు సైడ్ ఏంటంటే కొంచెం పిల్లల ప్లే
ప్లే గ్రౌండ్స్ అవి తక్కువ ఉంటాయి, లైక్ ప్లే యాక్టివ్ ఏరియా సంథింగ్ అవి తక్కువ ఉంటాయి ఇటు సైడ్. సో ప్రశాంతంగా కూర్చొని రిలాక్స్ అవ్వచ్చు. అండ్ యా, వెదర్ కూడా సూపర్ ఉంది అసలు. సో ఇంకా స్టార్ట్ చేయాలి మన ప్రిపరేషన్. సో ప్రజెంట్ నేను చదువుతున్న బుక్ వచ్చేసి ఇది ఎప్పుడో ఇండియాలో ఉన్నప్పుడు కొన్నా, బట్ స్టిల్ ఇంకా ఇదే చదువుతున్నా. ఇట్స్ టూ డీప్. దాంట్లో ఉన్నది చెప్తున్నది నేను యాక్సెప్ట్ చేయలేకపోతున్నాను అంతే. దానికి నాకు నేను ఫైట్ చేస్తాను. టూ మెనీ ట్రస్ట్ ఇష్యూస్. సో నడుస్తుంది అట్లా. రాసుకోవడానికి వచ్చినప్పుడు బుక్ ఎందుకు తెచ్చుకున్నారా అంటే, మనకు ఒక పని మీద ఫోకస్ చేస్తే దాని మీద ఎక్కువ ఆలోచన అనమాట. చేసే పని మీద కన్నా చేయాల్సిన పని మీద ఎక్కువ ఆలోచిస్తాం. టిపికల్ ఓవర్ థింకర్ హ్యాబిట్స్. సో ఆ బుక్ చదువుతుంటే బ్యాక్ ఆఫ్ ది మైండ్ నాకు ఇది రన్ అవుతూ ఉంటుంది. సో అక్కడ ఏమన్నా ఐడియాస్ వస్తే ఇట్లా రాసుకుంటూ ఉంటా. ఈరోజు చాలా బాగుంది, కామ్గా, హ్యాపీగా, శాంతంగా ఉంటుంది. అండ్ నా ఇన్స్టాగ్రామ్లో చూసిన వాళ్ళకి బియర్ అని కన్ఫ్యూజ్ అయిన వాళ్ళకి క్లారిటీ ఇస్తుంది. దిస్ ఇస్ నాట్ బియర్, నా ఫేవరెట్ కాఫీ. ఇట్స్ బ్లాక్ కాఫీ అండ్ జీరో షుగర్. మెయిన్లీ ఏంటంటే కెఫెన్ కంటెంట్ చాలా ఎక్కువ. దట్స్ ద రీజన్ నేను ఇది యూజ్ చేస్తాను. టేస్ట్ కూడా ఆబ్వియస్లీ బాగానే ఉంటుంది. ఇట్స్ నాట్ లైక్ డార్క్ రోస్ట్, ఇది మీడియం రోస్ట్ అంతే. సో అంత బిటర్నెస్ ఉండదు, టేస్ట్ గుడ్. టైం 6:30 అవుతుంది, బట్ స్టిల్ సన్లైట్ ఇంకా మంచిగా ఉంది. నాకు తెలిసి ఈరోజు 7:30 అనుకుంటా సన్సెట్. సో ఇంకా స్టిల్ లైక్ 1.5 అవర్ టైం ఉంది ఇంకా చిల్ అవ్వడానికి. ఇంకేమైనా ఐడియాస్ వస్తే రాసుకుంటా. ప్రస్తుతానికి కొంత రాసి ఆడబెట్టిన. కొంత ఇన్ ది సెన్స్ నాకు మెయిన్ టాపిక్, లైక్ నేను ఏం మాట్లాడాలనుకుంటున్నాను, మెయిన్ కాంటెక్స్ట్ అయితే మొత్తం రాసి పెట్టుకున్నా. లైక్ ఫ్యూ పాయింట్స్, లైక్ నాకు 10 minutes అన్నారు, బట్ ఇట్స్ అపాన్ మీ. 10, 15, 20 minutes అంతనే మాట్లాడచ్చు. నేను ఫస్ట్ ఐ కాంట్ దట్ నేను 5 minutes మాట్లాడతాను అంటే 5 minutes is too short, like you should at least speak for like 10-15 minutes అన్నారు. like I'm trying to push it till 10 minutes మాట్లాడడం అంటే నేను అందరి ముందు నుంచి ఇట్స్ చిన్న విషయం కాదు మనకు. అది చిన్న విషయం కాదు ఇన్ ది సెన్స్ నేను మాట్లాడలేను అంతసేపు. నా బాధ అది వాళ్ళకి అర్థం కావట్లేదు. వాళ్ళు ఏంటంటే నన్ను పుష్ చేస్తున్నారు ఇంకా. అండ్ నేను ఎందుకు చూస్ చేసుకున్నా అంటే, యాక్చువల్లీ నేను చేయనని కూడా చెప్పచ్చు, ఏమన్నారు. కానీ నేను ఎందుకు చూస్ చేసుకున్నా అంటే 2026లో నేను తీసుకున్న డెసిషన్ ఇది కదా. ఇప్పటివరకు ఉన్న హ్యాబిట్స్, ఇప్పటివరకు ఉన్న థింగ్స్ని కొంచెం ఓవర్కమ్ చేసి నేను అవుట్ ఆఫ్ ది బాక్స్ రావాలనుకుంటున్నాను. కాబట్టి లైక్ ఓకే, ఐ విల్ డూ దిస్ అన్న. హెడ్ బాత్ చేసా రాగానే, ఇది మొత్తం గడ్డిలో తయారైంది. మళ్ళీ సెటిల్ అయ్యడానికి ఒక 2-3 days పడుతుంది. ఆ 2-3 daysలో మళ్ళీ నేను హెడ్ బాత్ చేస్తాను. అట్లా ఉంది ఈరోజు. ఫన్నీ థింగ్ ఇస్, లైక్ మా ఇంటి దగ్గరికి ఇంకా చెరీ బ్లాసమ్ రాలేదు. మా పక్క స్ట్రీట్లో పార్క్ వచ్చే దగ్గర మొత్తం ట్రీస్ అన్ని చెరీ బ్లాసమ్, ఒక్క స్ట్రీట్లోనే మొత్తం ఉన్నాయి. లైక్ మొత్తం ట్రీస్ పింకిష్ అట్లా అయ్యి బాగున్నాయి. అదేంటది మా స్ట్రీట్ రాకుండా ఇదంతా వచ్చినాయి అనుకున్నా. సో ఇక్కడ వచ్చినట్టు ఆబ్వియస్లీ సెంట్రల్ పార్క్లో కూడా వస్తాయి. కాబట్టి ఈ ఫ్రైడే సండే అయినాక తొందరగా ప్లాన్ చేయాలి సెంట్రల్ పార్క్ వెళ్ళాలి. ఇప్పుడు కొడితే కెమెరాలో ఛార్జింగ్ 13% ఉంది. సో పొద్దున్న రికార్డ్ చేద్దాం, మిగిలిన టైం పాస్. బాగుంది ప్లేస్. మళ్ళీ కుదిరినప్పుడు మళ్ళీ ఎంకరేజ్ చేద్దాం. ఇట్లాంటి యాక్టివిటీస్ని ఎంకరేజ్ చేద్దాం. సో ట్రిప్స్ ప్లానింగ్ జరుగుతున్నాయి. బయటికి ఎటు తిరగట్లేదంటే మొన్నటిదాకా వెదర్ బాగాలేదు. సో ప్రజెంట్ అయితే ట్రిప్స్ ప్లానింగ్ జరుగుతున్నాయి. అండ్ ఇఫ్ యూ రిమెంబర్ ఫ్రమ్ మై లాస్ట్ వీడియోస్, లైక్ విల్సన్ అన్న అండ్ సల్మాన్, ఫ్రెండ్స్ ఫ్రమ్ మై వర్క్. సో మేము ముగ్గురం కలిసి బోస్టన్ వెళ్దాం అనుకుంటున్నాం. లైక్ హార్వర్డ్ యూనివర్సిటీ, హార్వర్డ్ ఇంకా చుట్టుపక్కల బే ఏరియా మొత్తం అన్ని తిరుగుదాం అనుకుంటున్నాం ఫర్ 2-3 days ట్రిప్ అట్లీస్ట్. బోస్టన్ ఈజ్ లైక్ ఇంకొక స్టేట్ పక్క, న్యూయార్క్ స్టేట్ నుంచి వేరే స్టేట్కి వెళ్తాం. అండ్ మా రూమ్మేట్స్, నేను, రాజేంద్ర, మేమందరం మేము వన్ డే ట్రిప్ ఏదన్నా ఒక ఏదైనా పక్క స్టేట్ లేదంటే లాంగ్ ఐలాండ్ లోపలికి అట్లా ఏదన్నా ఒక రోజు డే అవుట్లా ప్లాన్ చేద్దాం అనుకుంటున్నాం.
ట్రిప్స్ ప్లానింగ్ అయితే జరుగుతున్నాయి. అండ్ న్యూయార్క్ ఎక్స్ప్లోర్ చేయడం వచ్చి ఇంకా స్టార్ట్ చేయాలి. ఇప్పుడు వెదర్ సెట్ అవుతుంది కదా, ఇంకా స్టార్ట్ చేయాలి. యాక్చువల్లీ ఈరోజు పోదాం అనుకున్నాం కానీ లైక్ నేను సల్మాన్ విల్సన్ బయటికి పోదాం అనుకున్నాం కానీ లైక్ నిన్న నేను విల్సన్ చాలా స్ట్రైన్ అయ్యాం. సో విల్సన్ అన్న ఇస్ లైక్ రెస్ట్ తీసుకుందాం ఈరోజు అన్నాడు. సో యా, అండ్ గుడ్ ఫ్రైడే కూడా అన్నీ వస్తున్నాయి, మళ్ళీ బిజీ అవుతాం మేమిద్దరం. సో కంప్లీట్గా అన్నీ అయ్యాక ఫ్రీ అయ్యాక అన్నీ ప్లాన్ చేయాలి తిరగడం. యా, అది ప్రస్తుతానికి జరుగుతుంది. గైస్ రిమెంబర్ లైక్ వింటర్లో మనం వచ్చాం కదా పార్క్, అది పార్క్. సో వింటర్కి స్ప్రింగ్ అండ్ సమ్మర్కి ఫుల్ కాంట్రాక్షన్ ఉంటుంది. సమ్మర్ పెరిగకపోతే ఇంకా చెట్లన్నీ కూడా ఫుల్ ఆకులు వచ్చి ఇంకా బాగుంటుంది. సో మీకు ఇంకా క్లియర్గా చెప్పాలంటే సో ఇఫ్ యూ గైస్ రిమెంబర్ లైక్ అప్పుడు పిల్లలు ఆ మెట్ల పైన స్నోలో మొత్తం స్లెడ్జింగ్ చేస్తున్నారని చెప్పా కదా, లైక్ స్కీయింగ్ టైప్ ఒకటి, అది ఈ రోడ్లు మొత్తం ఫుల్ స్నోతో కవర్ అయిపోయి ఉన్నాయి కదా అప్పుడు. సో అప్పుడు నేను పార్క్కి అటు సైడ్ నుంచి వీడియో తీసి అటు సైడ్ ఎక్కువ ఉన్నా, అంటే ఈ స్నోలు ఇదంతా రాలేదు ఇటు సైడ్ వరకు. ఈరోజు ఇటు సైడ్ ఆపోజిట్ సైడ్కి వచ్చినాయి, ఎందుకంటే ఇటు సైడ్ కొంచెం పిల్లలు తక్కువ ఉంటారు, గాల్ తక్కువ ఉంటుంది. సో ఆబ్వియస్లీ పిల్లలు తక్కువ ఉన్నారంటే వాళ్ళ పేరెంట్స్ కూడా ఉండరు కాబట్టి జనాలు తక్కువ ఉంటారు. ఇటు సైడ్ కొంచెం ప్రశాంతత ఉంటుంది. కొన్ని పాయింట్లు అయితే రాసుకున్నా, నేను చూడాలి ఇంకా అది ఎట్లా, దాని మీద నేను ఎట్లా బిల్ చేసి ఇంకెట్లా మాట్లాడుతాను అన్నది కార్ రోజు పైన డిపెండ్ ఉంటుంది. సో టైం వచ్చి అరౌండ్ ఆల్రెడీ పాస్ట్ 7. సో వెళ్ళిపోయి కుక్ చేసుకుని ఏమైనా తిని పడుకోవాలి. పొద్దునుంచి తినలే, సో ఫుల్ ఆకలేస్తుంది. ఇంకా కాఫీ తాగి నిద్ర కూడా పట్టదు, తొందరగా తిని పడుకోవాలి. సో గోయింగ్ హోమ్. ఇందాక మా ఇంటికి వెళ్ళే దారిలో మా పక్క స్ట్రీట్ మొత్తం చెర్రీ బ్లాసమ్ వచ్చిందన్నా కదా, ఇప్పుడు ఆ స్ట్రీట్ నుంచి పోదాం ఇంటికి వెళ్తున్నప్పుడు. కెమెరాలో ఛార్జింగ్ ఇంకా 5% ఉంది. థింక్ సీరియస్ అనుకుంటా, కొంచెం ఫాస్ట్గా పోతున్నాడు. కారు తోలుతున్నప్పుడు ఆ సౌండ్ వినపడితే నోట్లోకి వస్తూ ఉంటాయి. యా వచ్చా ఆల్మోస్ట్ రోడ్ క్రాస్ చేయాలి. రోడ్ క్రాస్ చేసి ఎట్లా ఉంటుందో చూపిస్తాను. ఏ స్ట్రీట్లో కనిపించలే, ఇంకా అన్ని చెట్లు ఆకులు కూడా రాలేదు సరిగ్గా, బట్ ఈ వీధిలో మాత్రం ఫుల్ చెర్రీ బ్లాసమ్ 5-6 చెట్లుగా వచ్చింది అప్పుడే. ఇంట్రెస్టింగ్. లైక్ ఎటు రాకుండా మొత్తం ఇక్కడ ఒకటి ఎందుకు వచ్చినా నాకు ఇప్పటికీ క్లారిటీ లేదు. సో అందుకే పని కట్టుకుని మా పక్క స్ట్రీట్ నుంచి వెళ్ళాల్సింది వేరే స్ట్రీట్ నుంచి వెళ్ళాలి. రెండు అటు సైడ్ నుంచి వెళ్ళిన వస్తుంది, ఇటు సైడ్ నుంచి వెళ్ళిన వస్తుంది మా ఇల్లు, బట్ స్టిల్ వస్తుంది. ఈ ట్రీ, ఇంకా ఈ ట్రీ, ఆ వెనక కూడా ఇంకొక ట్రీ ఉంది. అండ్ రోడ్డుకి అటు సైడ్ కొన్ని చిన్న చిన్న చెట్లు ఉన్నాయి, అవి నైస్. చిన్న కుక్క పిల్లలు పెట్టుకుని తిరుగుతుంది. ఇట్స్ కుక్క మీదకి వస్తే వాళ్ళ కుక్క కన్నా ముందు వాళ్ళ సారీ చెప్తున్నారు వచ్చి. యా, ఈ చెట్టు వచ్చింది ఫుల్గా. అండ్ ఆ వెనక కూడా కొన్ని ఉన్నాయి ఇంకా అటు సైడ్ రోడ్లో, లైక్ రోడ్డుకి అటు పక్కన. యా, క్రేజీ. ఇంకా ఎక్కడా రాలేదు, ఇక్కడ మాత్రం ఎందుకు వచ్చిందో మరి నాకు తెలీదు. అండ్ మా ఇంటి దగ్గర వేరే చెట్టు అన్నా కదా, అది వేరే వస్తాయి అనమాట. అది బ్లాసమ్ కాదు, చెర్రీ బ్లాసమ్ కాదు, అవి వేరే కైండ్ ఆఫ్ పువ్వులు. దీని మీద డార్క్ పింక్ కలర్ ఉంటాయి. అండ్ చెట్టు అంతా అవే వస్తాయి. అవి కూడా చూడడానికి చాలా బాగుంటుంది. అది ఇంకా రాలేదు, చిన్న వస్తున్నాయి ఇప్పుడే. మేబీ నెక్స్ట్ వీక్ అట్లా ఫుల్ బ్లాసమ్ వస్తుంది అనుకుంటా, చూద్దాం. సో మా ఇంటి దగ్గర చెట్టు అన్నా కదా, మా ఇంటి దగ్గర చెట్టు ఇది అనమాట. బస్ స్టాండ్ దగ్గర, నేను వెళ్ళే బస్ స్టాండ్ దగ్గర. యా, దీనికి కూడా అన్ని ఫ్లవర్స్ వస్తున్నాయి, బట్ ఇంకా ఫుల్గా వస్తాయి. చెట్టు అంతా మొత్తం పింకిష్ ఫ్లవర్స్ వస్తాయి అనమాట. అప్పుడు ఇంకా బాగుంటుంది చూడడానికి. ఇది సంహౌ మూన్ చూడడానికి ఇండియాలో కన్నా యూఎస్లో ఎందుకో దగ్గరగా ఉన్నట్టు కనబడుతుంది. చాలా పెద్దగా కనబడుతుంది మూన్. చాలా బాగుంటుంది అప్పుడప్పుడు చూడడానికి అట్లా మూన్. క్యాంప్ ఛార్జింగ్ అయిపోయింది, సో ఫోన్లో రికార్డ్ చేస్తున్నాయి. యా, ఆల్మోస్ట్ ఇంటికి వచ్చేసిన. ఇంటికి పోవాలి, ఇంకా వెళ్ళి వండుకుని తిని పడుకుని మళ్ళీ రేపటి నుంచి నార్మల్.